తిరుమల. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ ఏడుకొండలవాడే కదా. ఆ పేర్లోనే ఎంత శక్తి ఉందో. కాని స్వామివారిని అసలు ఏడుకొండలవాడు అని ఎందుకు పిలుస్తాం? ఆ ఏడుకొండల వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, అసలు ఈ ఏడుకొండలు ఏవి? వాటికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? శ్రీవారు సరిగ్గా ఏడుకొండలపైనే ఎందుకు కొలువయున్నారు? పదండి, ఈ రహస్యమేంటో కలిసి ఛేదిద్దాం. ఈ ఏడుకొండల వెనుక ఉన్న ఈ అద్భుతమైన కథను మనం అర్థం చేసుకోవాలంటే కాస్త పురాణాల లోతుల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇవి మనం మామూలుగా చూసే రాళ్ళు, మట్టితో ఏర్పడిన కొండలు కాదన్నమాట. వీటికి ఒక దైవికమైన రూపముంది. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఈ తిరుమల పర్వతశ్రేణి మొత్తం సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుకు శయ్యగా ఉండే ఆదిశేషుడి రూపమేనట. అవును, ఆ దివ్య సర్పమే ఈ కొండల రూపంలో ఇక్కడ వెలిశాడు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. పురాణాల ప్రకారం ఆదిశేషుడికి ఎన్ని తలలుంటాయి? 7. అవే సరిగ్గా ఆ 7 పడగలే ఈ 7 పవిత్ర కొండలుగా రూపాంతరం చెందాయట. చూశారా, 7 అనే సంఖ్యకు ఈ కొండలకున్న సంబంధం వెనుక ఉన్న అసలు కారణమిదే. సరే, మరి 7 కొండల పేర్లేంటి? వాటి వెనుకున్న కథలేంటో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొట్టమొదటిది శేషాద్రి. ఇది ఆదిశేషుడు తల అన్మాట. ఆ తర్వాత నీలాద్రి, గరుడాద్రి, మరి మన హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి, ఆపై వృషభాద్రి, నారాయణాద్రి, ఇక చిట్టచివరిగా 7వది మనందరికీ అత్యంత పవిత్రమైన వెంకటాద్రి. ఇక్కడే మన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువయ్యున్నాడు. ఈ పురాణ కథలు వింటుంటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తోందో కదా. కాని ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. వీటన్నింటి వెనక ఒక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం, అంటే మన జీవితానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం కూడా దాగి ఉంది. అంటే ఈ పురాణ కథలకు అవతల ఈ 7 కొండల వెనుక ఉన్న ఆ ఆధ్యాత్మిక సందేశమేమిటి? భక్తులు కొండలు ఎక్కడం అనే ఈ భౌతిక యాత్రకు, మన అంతర్గత యాత్రకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడే అసలైన కీలకమైన విషయం ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 7 కొండలు మనిషిని ప్రపంచంలో బంధించే 7 రకాల పాపాలకు లేదా దుర్గుణాలకు ప్రతీకలట. శేషాద్రి అహంకారానికి, నీలాద్రి కామానికి, గరుడాద్రి గర్వానికి, అంజలాద్రి క్రోధానికి, వృషభాద్రి లోభానికి, నారాయణాద్రి మోహానికి, ఇక చివరిగా వెంకటాద్రి అసూయకు ప్రతీకగా నిలుస్తాయి. భగవంతుణ్ణి చేరే మార్గాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ వివరించారో కదా. అందుకే చూడండి, భక్తులు కాలినడకన ఈ కొండలు ఎక్కడమంటే అది కేవలం ఒక శారీరక శ్రమ కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. మనం ఒక్కో కొండను దాటుతున్నామంటే మనలోని ఒక్కో బంధాన్ని, ఒక్కో చెడుగుణాన్ని వదిలేసి ముందుకు వెళ్తున్నామని అర్థం. కాబట్టి చివరిగా చెప్పొచ్చేదేంటంటే, తిరుమల కొండలు నడిచి ఎక్కడమంటే మనల్ని కట్టిపడేసే ఈ బంధాలన్నింటినీ తెంచుకుని ఒక స్వచ్ఛమైన మనసుతో ఆ స్వామివారి పాదాల చెంతకు చేరడమే. బహుశః అందుకేనేమో ఆయన్ని 7 కొండల వాడు అని అంత ఆర్తిగా భక్తితో పిలుస్తారేమో. నిజంగా ఆలోచించాల్సిన విషయం.